ఇది కూడానా? వద్దు, అట్లా పనులు చేద్దాం, మనము చేయకూడదు అట్లా పనులు. ఏంటంటే ఆడెళ్ళిపోవాలంటే ఎక్కి తీసుకోవాలి, అట్లా విజువల్ ఇంకో సింగిల్ విజువల్ తీసుకోవాలి. పాలు కొట్టాడు అట్లా చేయకూడదు. మీరు ఏం సాయం చేస్తారో ఏం లేదో మాకు ఏం తోటలో కొన్ని బీగాలు వేసినారు, మమ్మల్ని రాని కొన్ని బీగాలు వేసినారు. వచ్చేమో పెద్దాడన్నా అల్లుడు, సొంతం అల్లుడు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలము ముకుందాపురం గ్రామం. నా పేరు చెన్నారెడ్డి, పెద్ద చెన్నారెడ్డి. ఇంకా నా కొడుకులు ఇద్దరు. ఒక కొడుకు కింద పడిపోయి 18 ఏళ్ళు అయింది, చిన్న కొడుకు. వాళ్ళే నాకు అన్నం పెడుతున్నారు. కానీ ఈ కొడుకు ఇంకొక కొడుకు నా భూమి చేపించుకొని నాకు ఏమీ ఇవ్వకోకుండా ఉంటే మేము కోర్టుకు పోయింటే మమ్మల్ని తోటలోకి రానికోకుండా బీగమేసి మమ్మల్ని రానికోకుండా చేసినాడు. 3 నాళ్ళు అయింది, చెట్లకు నీళ్ళు కూడా పెట్టలేదు. మమ్మల్ని రానికోకుండా మమ్మల్ని కొడతాడు కూడా, చంపుతాడు. దినేష్ రెడ్డి అయిప మనవడు పేరు దినేష్ రెడ్డి, కొడుకు పేరు భాస్కర్ రెడ్డి. ఇద్దరితోనూ ఉంది, భాస్కర్తోనూ ఉంది, ప్రాణహాని దినేష్తోనూ ఉంది. నా భూమి నాకు కావాల అంతే. వాళ్ళకు తలా 32 ఎకరాలు ఇచ్చి నేను జీవనానికి పెట్టుకుంటే 7 ఎకరాలు మోసం చేసి రావించుకున్నాడు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు మేము చేసుకున్నాక ఏందో నీకు అనంతపురంలో పెద్ద మాడీలు కట్టిస్తా అదే అంటే మేము నమ్మితివి చేసి ఇచ్చినాం. ఇప్పుడు మాకు ఏమి ఇవ్వకుండా ఉంటే మేము కోర్టుకు పోయి ఇది చేసినాము. మమ్మల్ని ఇప్పుడు తోట పైరు పెట్టుకుని 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు వచ్చినారు. తోట కోసుకుంటారు వాళ్ళు. తినేదానికి కష్టంగా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ దగ్గర ఏంది లేదు తూకం. వాళ్ళే మాకు అన్నం పెడతాండి. తినేదానికే లేదు, ఏమీ లేదు. మాకు చాలా దౌర్భాగ్యంగా బతుకుతున్నాం మేము. మీరంతా ఏమి చేయకోకుండా పోతే మేము 2-3 దినాల్లో మేము ఖచ్చితంగా మందు తాగి చచ్చిపోతాం అంతే. నా పేరు నరసమ్మ. 2 కొడుకులకి 30 ఎకరాలు ఇచ్చిన. నా జీవనానికి తోట పెట్టుకుంటా. 7 ఎకరాలు మోసం చేసి రాపించుకొని తోటలోకి రాకూడదని బీగమేసి మీకు జీవనానికి ఏం ఇయ్యము, మీరు అడక తినాలా, మీరు ఎట్లన్నా పోండి, మేము ఇచ్చేయలేదు రానిచ్చేయలేదు అని మనవుడు కట్టకాన్ని నరుకుతానని చెప్పినాడు. మేము ఆశ్రయించుకుంటాం మిమ్మల్ని. మా తోట మాకు కావాల, మా తోట మా జీవనానికి మాకు కావాల. మేము నేను చెప్పి ఎవరికి ఇయ్యము, మాకే ఉండాల. వాళ్ళకి తలా 30 ఎకరాలు ఇచ్చిన. ఇది నా జీవనానికి పెట్టుకుంటా 7 ఎకరాల తోట. నేను ఎవరికి ఇయ్యను, నా తోట నాకు కావాల. ఏదో సాగుతాడు, వాళ్ళని సాగుతాడు, మమ్మల్ని సాగుతాడు, పాప ఏం చేస్తాడని కురుగుంట్లో 10 ఎకరాలు చేను ఉంటే అది కూడా ఆపిక రాసిచ్చి చేస్తే ఏం పాప పెళ్లి చేయంటే నేను చేయనానే. పెళ్లి చేయకుండా ఇంటికి రాకుండా పాయ. మేమే ఎట్లా వాళ్ళే మమ్మల్ని సాక్కుంటా మాకింత పెట్టి ఉండారు. ఈ పొద్దు తోటలోకి కాయలు కోతకొచ్చినాయి, సాకినాము. కోసేటప్పుడు తోటకు బీగమేసి కాయలు కోయినాము, నరుకుతామని అంటున్నారు. పోలీసు వాళ్ళే న్యాయం చేయాల. నిన్న కోర్టు కాటికి కూడా పోయినాము, పోలీసుల దగ్గర కూడా పోయినాము. వాళ్ళే మాకు న్యాయం చేయాల. చేయకపోతే మేము మందు దాగి చచ్చిపోతాము.